ఈరోజు ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, గత కొద్ది రోజులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాత రోజుల ముద్దుగా బ్రూస్లీ అని పిలుచుకునేవాళ్ళం. ఆయన ఇరిగేషన్ శాఖకు సంబంధించి అవినీతి జరిగింది, విచారణ జరిపిస్తాం, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కక్కిస్తామని చెప్పి ఈ మధ్య కక్కుంటా కనుపూరు కాలం మొత్తం కక్కొచ్చాడు. కారణం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అనేక సందర్భాలలో సర్వేపల్లికి సంబంధించినటువంటి, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్లో అవతవకలు జరిగాయి, కోట్లాది రూపాయలు తినేశారు అన్నారు. సరే, అది నోరు కాదు. ఎందుకంటే ఆ నోటి కంపు భరించడానికి ఈ జిల్లా ప్రజలు వాపోతున్నారు. అయ్యా, ఈ నోటి కంపు ఎప్పుడు ఆగిపోతున్నా కానీ. కారణం ఏంటంటే, మంజూరైనటువంటివే 140 కోట్లు కాకపోతే అవినీతి 140 కోట్లు అని చెప్పినటువంటి పరిస్థితి. బిల్లులు పడ్డం కాదు, అసలు మంజూరే లేనటువంటి దానికన్నా అవినీతి ఎక్కువ చెప్పాడు. సరే, ఆ నోరు అర్థమైంది అందరికీ. దశాబ్దాలుగా సోమిరెడ్డి నోరు, ఆ నోటి కంపును గురించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సుపరిచితం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇన్ని నీతి వాక్యాలు మాట్లాడినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, నిర్భయంగా రైతులను అడ్డపెట్టి ఈరోజు దోచుకోవడం మీద అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు కనుపూరు కాలువకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. నవంబర్ 11వ తేదీ వరకు టెండర్లకి కాలపరిమితి ఉంది. టెండర్లు వేయాల్సినటువంటి ఆఖరి తేదీ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి. పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా మొన్న వచ్చింది అంటే, నిన్న హడావిడిగా పనులు చేసామని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు పూర్తయింది. నీళ్లు వదిలే ముందు అనేక సందర్భాల్లో మనం ఐఏబీలో వాపోయాం, రైతులు వాపోయారు, రైతు సంఘాలు వాపోయాయి. నీళ్లు వదిలే ముందు మొక్కుబడిగా తూతూ మంత్రంగా పనులు చేసి నీళ్లు వదిలేస్తే ఆ పనుల్లో నాణ్యత ఉండదు. ఆ నాణ్యత లేకుండా చేయడానికే, దోచుకోవడానికే నీళ్లు వదిలే ముందు పనులు చేస్తున్నారు అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి నీళ్లు వదిలే ముందు, టెండర్ల కన్నా ముందే ఈరోజు పనులు మొదలుపెట్టి చేయించారు. అంటే టెండర్లు అనేటువంటివి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఫార్స్గా మారిపోయింది. అంటే టెండర్లతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ విధి విధానాలు అనేటువంటివి కాగితాలకే పరిమితం అవుతాయి, కానీ మా చేష్టలకు అడ్డు రావు అన్నట్టుగా ఈరోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు 11వ తేదీ వరకు ఉంటే ఈ లోపలే పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి నీళ్లు వదిలిన తర్వాత ఆ పనులు ఎంత నాణ్యంగా ఉన్నాయి, పూడికి తీత పనులు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఈ ఫోటో తీసింది విరువూరు, కనుపూరు కాలువ ఇది. ఇదిగో అక్కడక్కడక్కడక్కడక్కడ పనులు కలిపెట్టినట్టుగా ఉన్నాయి. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఏ విధంగా పనులు చేసి దోచుకుంటున్నారు ప్రజాధనం అనే దానికి. 6 కోట్ల రూపాయలకు పనులు పిలిచారు. 6 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఈ విధంగా పనులు చేస్తే కనీసం నీరు దీనిలో నుంచి సాగేటువంటి అవకాశం ఉంటుందా? ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం, ఇటువంటి పనులు చేసి ఈ విధంగా దోచుకుంటూ ఉంటే. ఇది ఫోటో, తేదీ, పేరు అన్నిటితో సహా ఇచ్చినటువంటిది. ఈరోజు కావాలంటే విలేకరులు ఈరోజు వెళ్ళి చూసినా సరే కాస్త లెవెల్ పెరుగుంటుందేమో తప్ప, నీటి లెవెల్ అంటే నీటి లెవెల్ పెరిగే కొంది ఈ మట్టి, ఈ పూడిక కనిపించకుండా పోతుంది అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన. దీనికి సంబంధించి మేము అక్కడ పనులు సరిగ్గా జరగడం లేదు ఒకటి. రెండవది, ఆ పనులు పరిశీలిస్తాము, టెండర్ కన్నా ముందు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందో అంటే అక్కడికి వెళ్ళినటువంటి రైతుల మీద దాడి చేయించారు. నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా నెల్లూరులో హౌస్ అరెస్ట్ చేయించారు. అంటే ఒక వ్యక్తి వెళ్ళి కాలువ పనులు పరిశీలిస్తే మీ అవినీతి భాగవతం బయటపడుతుందని చెప్పి మీరు ఈ పనులు చేసి, దానికన్నా ముందు ఇంకొక ఘనకార్యం చేశాడు. నవంబర్ 7వ తేదీ, ఇది నవంబర్ 8వ తేదీ పత్రిక, నవంబర్ 7వ తేదీ వెళ్ళి నీళ్లు, అంటే నవంబర్ 11వ తేదీ వరకు ఉంటే నవంబర్ 7వ తేదీ నీళ్లు విడుదల చేసేసాడు, టైం సంబంధం లేకుండా. దాంట్లో ఒక మాట మాట్లాడాడు. 30 ప్రొక్లైన్లు, 15 డోజర్లు. అంటే 30 గంటల ప్రొక్లైన్లు పనిచేయలే, 15 గంటల డోజర్లు పనిచేయలే. రైతులు ఎవరైనా సోమిరెడ్డి నోట్లో ఊస్తారేమో అనేటువంటి సిగ్గు కూడా లేకుండా 30 ప్రొక్లైన్లు, 15 డోజర్లు కలిసి పనిచేసాయని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. రైతులు నోట్లో ఊస్తున్నారు సోమిరెడ్డి నోట్లో. ఎక్కడ పెట్టాడు 30 ప్రొక్లైన్లు, ఎక్కడ పెట్టాడు 15 డోజర్లు, ఎవరి ప్రొక్లైన్లు తీసుకొచ్చాడు, ఎవరి డోజర్ల ద్వారా పెట్టాడు, ఎందుకు ఇటువంటి అబద్ధాలు మాట్లాడి నువ్వు దోచుకో. రకరకాలైనటువంటి రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నావు. గతంలో లేనిపోయినటువంటివి, దోపిడీకి పాల్పడినటువంటి వాటి మీద విమర్శలు చేసినటువంటి నువ్వు ఈరోజు ప్రభుత్వం చిత్రం దాని మీద నీకు తెలిసింది అనేటువంటిది. ఈరోజు ఏం చేస్తున్నారు, రైతుల దగ్గరికి వెళ్ళి నీకు అనుకూలంగా ఉన్నటువంటి రైతుల దగ్గర స్టేట్మెంట్లు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు విజిలెన్స్ వాళ్ళకి. ఏమని? పనులు జరగలేదు అని చెప్పి.
వాస్తవంగా పనులు జరిగాయా జరగలేదా నిర్ధారించి విజిలెన్స్ రిపోర్ట్ రాస్తుంది. దానివల్ల ఇబ్బంది లేదు. చాలా సందర్భాల్లో చెప్పాం, వాటికన్నిటికీ ఏం భయపడేటువంటి వాళ్ళు కాదు, ఎవరు లేరు. ఎందుకంటే నీలాగా విడిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు బహుశా నాకు తెలిసి ఈ సమాజంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలో అటువంటిది జరగలేదు. నీ హామీలో జరిగింది. ఇదిగో చెప్తున్నావు, నువ్వు ఇతిమితంగా అంత జరిగింది ఇంత జరిగిందనే కాలాల మీద అడుక్కు తింటా పోయి మాట్లాడడం తప్ప ఎప్పుడైనా ఒకరోజు వచ్చి ఇదిగో ఈ విధంగా జరిగింది, ఈరోజు మేము చెప్తున్నాం ఇదిగో నీ అవినీతి, నువ్వు నీళ్లు వదిలేవు, ఇదిగో ఈ విధంగా ఉన్నాయి కాలువల పరిస్థితి, నువ్వు చెప్పలేకపోవు. ఎప్పుడు నువ్వు ఎంతసేపటికి అయిపోయిన తర్వాత పనులు పోయి మాట్లాడావు. వరదలు వస్తున్నాయని చెప్పి నకల కాలువ డ్రైన్కి సంబంధించినటువంటి పనులు తీస్తే అక్కడికి వెళ్ళి మీరు ఎట్లా తీస్తారు టెండర్లు కాకముందు అన్నాడు. అయ్యా వరదలు వచ్చే తట్టుకుందా తీస్తున్నారంటే పనులు ఆపించాడు, ఆపేశారు పనులు మళ్ళీ టెండర్లు అయిన దాకా. ఆ తర్వాత టెండర్కి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ దగ్గర అప్పుడు ఏం చెప్పాం, పనులు చేయండి, కాంట్రాక్టర్ ఎవడైనా సరే. నీ రోజు నువ్వేం చేసావు, తీరా 11వ తేదీ వచ్చింది, కాంట్రాక్టర్ టెండర్లు వేసారు కాంట్రాక్టర్లు, అవి ఈరోజు ఓపెన్ చేయకుండా ఆపేశావు. పక్కన ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో జరిగేటువంటి పనులలో వాళ్ళు టెండర్లు 11వ తేదీ ఓపెన్ చేసి వారం రోజులైంది. 11వ తేదీ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ఈరోజు పత్రికలు ఘోషిస్తున్నాయి మీకు సంబంధించినటువంటి దాంట్లో సర్వేపల్లిలో ఈ విధంగా అవినీతి జరిగింది. 6 కోట్ల రూపాయల అవినీతితో పాటు మరో 25 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించాడు. అంటే నీరు పారేటప్పుడే ఆ పనులు చేసినట్టుగా దొంగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి. మొత్తంగా కనుపూరు కాలువ ఈ సిస్టమ్ మీద సర్వేపల్లికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఒక 30 కోట్ల స్కెచ్ సెట్ చేశాడు. చేసి ఇప్పుడు 6 కోట్లు జోబులు వేసుకోవడం, మళ్ళీ ఇంకొక 25 కోట్ల రూపాయలకి వేశారు. దీనికి సంబంధించి ఈతో మాట్లాడడం, అతని పేరు పాపం, అతనికి 5 నెలలు 6 నెలలు టైం ఉంది. అతను అనుకోవచ్చు నాకు ఎంతలే 5 నెలలు 6 నెలల తర్వాత రిటైర్డ్ అయిపోతాను. రిటైర్డ్ అయిపోయినా కూడా జీవితం ముగిసిపోదుగా. నువ్వు చేసినటువంటి తప్పులకు ఒకళ్ళు ఉద్యోగపరంగా ఇబ్బందులు పడతారు, ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగంలో లేనటువంటి వాళ్ళు జైలుకి పోతారు తప్పు చేస్తే. ఎవడైనా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో భాగస్వాముడు అనేటువంటి ప్రతి ఒక్కడు కూడా జైలుకి పోతాడు. ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. కాబట్టి నేను రిటైర్డ్ అయిపోతున్నానులే ఏదో ఒక విధంగా సోమిరెడ్డి దగ్గర మెహర్బానీ మాటలు మాట్లాడి వెళ్ళిపోతా. ఈ కానీ డిఈ కానీ ఎవరైతే పనులకు బిల్లు చేస్తారో ఆధారాలు ఆ రోజు అవసరంలో ఈ రోజు ఉండేటువంటి ఆధారాలు చాలు, ఆధారాలు సేకరించి పెట్టామని దానికి సంబంధించి విజిలెన్స్కి అక్కడ ఉన్నటువంటి రైతులు రిపోర్ట్ రాశారు. 4వ తేదీ నవంబర్ 4వ తేదీ డైరెక్టర్ జనరల్కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి లెటర్ రాశారు. అది కాపీ తీసుకొచ్చి ఈరోజు రీజనల్ ఆఫీసర్గా ఎవరైతే నెల్లూరులో ఉన్నాడో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్వీఓకి ఆయనకి లెటర్ పెట్టారు. మీరు ఒకవేళ ఇది మొక్కుబడిగా జరిగిపోయిందని చెప్పి మాట్లాడినా దీని మీద విచారణ జరుగుతుంది. లేదు మీరు విచారణ చేయకపోయినా కూడా ఈ కాగితం అట్టే ఉంటుంది, దీని ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, దీని మీద విచారణ జరుగుతుంది. విధి విధానాల ప్రకారం మీరు జైలుకి పోతారు. కాంట్రాక్టర్ టెండర్ కన్నా ముందు పనులు చేయడం, మీరు నీళ్లు వదిలేయడం, ఈ పనులు చాలు. కాబట్టి ఇటువంటి అవినీతి అనేటువంటిది ఏ విధంగా కట్టలు తెంచుకుంటుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. దీనితో పాటు ఇంకొకటి కొత్త పద్ధతి, విచారణ సంస్థలను పిలిచి బెదిరించడం. ఎప్పుడు లేదు ఈ జిల్లాలో ఆనవాయితీ. నేను మంత్రిగా పనిచేశా, ఎవడన్నా విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కానీ మరొక ఏజెన్సీస్ ఏదైతే విచారణ స్థాయిలో ఉంటాయో వాటిని ఎప్పుడు పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు నిద్రలేస్తే వాళ్ళని పిలవడం, హౌసింగ్లో మీరు ఇంత రాయండి, ఇరిగేషన్లో ఇంత రాయండి, ఈయన టార్గెట్ ఇస్తున్నాడు. ఈయన విజిలెన్స్ ఎంక్వైరీ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేడు ఈ రాష్ట్రానికి. నెల్లూరు జిల్లాకి ఆర్వీఓ లేడు, సోమిరెడ్డే. నేను చెప్పినంత రాయాల్సింది, లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి తీసేస్తా. ఈడు పాపం అమ్మ ఇక్కడ ఉంటే ఏదన్నా మనకు బాగుంది కదా, అనుకూలంగా ఉంది, ఓటంగా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందులు పడతామని చెప్పి ఆ విచారణ అధికారులు లేదని రాశారు. నేను చెప్పేది విచారణ జరిపి దాంట్లో వాస్తవాలు బయట పెట్టేటప్పుడు ఏదన్నా అవకతవకలకు పాల్పడితే సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విచారణ తప్పుగా చేసినటువంటి వాళ్ళు ఇంకా కఠినమైనటువంటి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విచారణ చేయడం, విచారణలో అవాస్తవాలు పేర్కొన్నట్టుగా కనుక నివేదికలు ఇస్తే ఆ దాని మీద కూడా విచారణ జరిపిస్తాం. ఎందుకంటే అధికారం అనేటువంటిది, ప్రభుత్వం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అన్నారు. మరలా ఈరోజు మారి 164 సీట్లు చంద్రబాబు కూటమికి వచ్చాయి. కారణాలు ఏమైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలా, లేకపోతే ప్రజలు నిన్ను నమ్మడమా, గుడ్డిగా ఓటేయడమా, వాళ్ళు మోసపోయామని ఈరోజు బాధపడుతున్నారు, వేరే విషయం. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు శాశ్వతం కాదు. మారినప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సమీక్షించి విచారణ జరిపితే మీరు కోర్టుకు ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు పడుతున్నారు. ఎక్సైజ్కి సంబంధించి ఏదన్నా పాత కేసులు ఉంటే వాటిని విచారణ చేయండి, వాటిలో గోవర్ధన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టండి అని నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాడిని నేను. ఈరోజు నవ్వు వచ్చింది నాకు. పొద్దున్నే ఎక్సైజ్ డీసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవడన్నా ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మినా
బెల్ట్ షాప్ నిర్వహించిన 5 లక్షల రూపాయల పెనాల్టీ అన్నాడు. ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఎక్సైజ్ డీసీ కనుక సరిగ్గా కఠినంగా వ్యవహరిస్తే నేను సిద్ధంగా ఉన్నా, నేను ఇస్తా లొకేషన్స్తో సహా. ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కూర్చోబెట్టి తాగిస్తున్నారు, పర్మిట్ రూమ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంఆర్పి వైలేషన్ ఉంది, ప్రతి షాప్ వచ్చి డీటెయిల్స్ ఇస్తా. కానీ నేను ముందుగా ఇస్తే మీరు వాళ్ళకి చెప్పిపోతారు అక్కడికి. అందుకని నేను మీకు ఇవ్వను. మేము సిద్ధంగా ఉన్నాం మా సిబ్బందితోనంటే నేను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా. నేను ఆ ఏర్పాటు చేస్తా. మీకు ధైర్యం ఉంటే రేపే ప్రెస్ స్టేట్మెంట్ ఈ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ మొక్కుబడిగా ఇచ్చి ఎవడన్నా ఎంఆర్పి వైలేషన్ ఇస్తే 5 లక్షలు కాదు. ఎంఆర్పి వైలేషన్ ఏదన్నా ఉంటే మా స్క్వాడ్ ఉంటుంది, మేము వస్తామని చెప్పండి. నేను మా మనిషిని పంపిస్తా. బెల్ట్ షాపులు ఎక్కడున్నాయో పంపిస్తా. ముందుగా కానీ మీకు చెప్తే మీరు వాళ్ళకి సమాచారం ఇస్తారు, వాళ్ళు ఎంఆర్పికి అమ్ముతారు, ఆ తర్వాత బెల్ట్ షాపులు ఎత్తేస్తారు. మీరు ఏ రోజైనా చిత్తశుద్ధిగా ఉంటే డీసీ గారికి నేను చెప్తున్నా, ఆయన ఏదో పాపం నన్ను స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు కనుక నిజంగా కనుక నువ్వు నియంత్రించాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే మేము రెడీగా ఉన్నాము అంటే నేను నీకు ఏర్పాటు చేస్తా. మేము ఎక్కడికి తీసుకెళ్ళేది మీకు చెప్పరు. నేరం జరిగిందా లేదా, అక్కడ పొరపాటు జరిగిందా లేదా అనేటువంటి ఆ సంఘటనా స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు చర్యలు తీసుకోండి. ధైర్యం ఉంటే. మీకు అంత ధైర్యం ఉందని నేను అనుకోవడంలే. స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకునేదో మేము చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లు అనుకుంటే దానివల్ల ప్రజలు మభ్యపెట్టినట్టు అవుతుంది తప్ప ప్రజల్ని అది వాస్తవం కాదు. మీరు ఉద్యోగ ధర్మం సరిగ్గా నిర్వర్తించినట్టు కాదు. కాబట్టి ఒక పక్క గోవర్ధన్ రెడ్డి మీద ఏదన్నా ఉంటే దొంగ కేసులు పెట్టమని ఎక్సైజ్ శాఖలో పురమాయిస్తా, ఇంకో పక్క విచారణ ఏజెన్సీలని నేను చెప్పినట్టుగా రాయాలని చెప్పిన వాడుకుంటా, రకరకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి వీటి మీద మీరు నిలబడితే, ఈ ప్రభుత్వం నిలబడితే, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలకు విలువ ఉంటే ఎంఆర్పి కానీ ఎక్కువగా ఉండేటువంటివి కానీ ఏదైనా ఎక్కడ పడ్డా నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 2 బెల్ట్ షాపులు చూపిస్తాను. ఆ బెల్ట్ షాపులు ఎంఆర్పి ప్రకారం అమ్ముతున్నారా, బెల్ట్ షాపులు అమ్మడం అనేటువంటిది మీ ఎజెండాలో ఉందా, మీ విధి విధానాల ప్రకారం బెల్ట్ షాపులు అమ్మొచ్చా, అమ్ముతా ఉంటే విచ్చలవిడిగా బహిరంగంగా మీరు ఏం చేస్తున్నారు? మొన్ననే ఒకటి పెట్టా కలెక్టర్ గారికి అందరికి, ముందుగా చెప్పి ఆ షాపు మూసేసి వెళ్ళిపోయారు. అంతే. 5 లక్షల రూపాయలు జరిమానా లేదు, పాడు లేదు. కలెక్టర్గా పెట్టా, ఎస్పీ గారికి పెట్టా, అయ్యా ఇదిగో లొకేషన్తో సహా ఇక్కడ అమ్ముతున్నారానని వాళ్ళకి ముందుగా చెప్పారు. ఇదిగో మేము వస్తున్నాం, మీరంతా క్లియర్ చేసినా, మీరు వచ్చిన తర్వాత దానికి చాలా వెళ్ళేసి వెళ్ళిపోయారు. అయిపోయింది, క్లోజ్. అందుకని నేను మిమ్మల్ని నమ్మను. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాకు చెప్పండి, ఎక్కడైనా ఉంటే అరికట్టడానికి మీరు సహకరించండి అని. నేను ఎక్కడుండేదని లొకేషన్తో సహా మా వాళ్ళని పంపిస్తా. నేరుగా నేరం జరుగుతుంది, సంఘటనా స్థలానికి మీరు వెళ్ళి ఆ నేరం మీద విచారించి చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మొక్కుబడిగా జరిగేటువంటివి తప్ప అవినీతి అనేటువంటిది కొత్త పుంతలు తొక్కుతుంది. ఎన్నడూ లేనటువంటి విధంగా సాక్షాత్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే కొడుకే ఈరోజు కాంట్రాక్టర్ అవతారం దోచుకుంటా ఉంటే అధికారులు దానికి వంతపడతా, ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను 30 ప్రొక్లైన్లు 15 డోజర్లు అంటే ఉన్న నోట్లో వస్తాడని సిగ్గు కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలకి రైతుల పాపం నవ్వుకుంటున్నారు. రైతులు ఈరోజు ముందుకు వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు రాజకీయంగా నేను ఒకటే విషయం చెప్తున్నా, రాజకీయంగా ఎదుర్కో. సోషల్ మీడియాలో నా మీద 2 కేసులు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు, ముతుకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఏమని? ఎవడో ఒకడు నీ పార్టీకి సంబంధించినటువంటి వాడే, కూటమిలో భాగస్వామి అయినటువంటి వ్యక్తే, పెంచలయ్య, దళితుడు, బీజేపీ సెక్రటరీ, అయ్యా నేను ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు పోతే సోమిరెడ్డి నన్ను 3 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాపోయాడు. బయటోడే. రాజకీయంగా నేను ఒకటే విషయం చెప్తున్నా, రాజకీయంగా ఎదుర్కో. సోషల్ మీడియాలో నా మీద 2 కేసులు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు, ముతుకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఏమని? ఎవడో ఒకడు నీ పార్టీకి సంబంధించినటువంటి వాడే, కూటమిలో భాగస్వామి అయినటువంటి వ్యక్తే, పెంచలయ్య, దళితుడు, బీజేపీ సెక్రటరీ, అయ్యా నేను ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు పోతే సోమిరెడ్డి నన్ను 3 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాపోయాడు. బయటోడు కాదు, మా పాత్ర లేదు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, నువ్వు గెలవాలని నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు, కాబట్టి నాతో సంబంధాలు లేవు. అసలు ఎవరో కూడా సాధారణంగా నా దగ్గరికి వచ్చినటువంటి సందర్భం లేదు. నేను పోలీసులు కూడా విచారణలో చెప్పాను. నీ మీద ఒక వ్యక్తి దళితుడైనటువంటి వాడు, నీ పార్టీకి సంబంధించినటువంటి వాడు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంటే ముందు ఎవరి మీద కేసులు బుక్ చేయాలి? పోలీసులు సోమిరెడ్డి మీద కేసు నమోదు చేయాలి. సోమిరెడ్డి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి సోమిరెడ్డిని విచారించాలి. ఏమయ్యా నువ్వు ఎట్టడిగా 3 లక్షల రూపాయలు అని చెప్పి. అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన మాట్లాడింది నెంబర్ 1 A1 అక్యూజ్డ్ అతను, దాన్ని ఆ వీడియో క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేస్తే నేను సిగ్గుందా నీకు? నీది సిగ్గుండేటువంటి జన్మేనా? ఎవడన్నా ఏందబ్బా ఎప్పుడన్నా జరిగిందా? నువ్వు నా మీద ఎన్ని మాట్లాడి ఉంటావు?
ఏ రోజైనా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చీచి ఇట్లాంటి బలహీనుడి మీద కింద పడ్డోడి మీద రాళ్ళు వేయడం దేనికి అని చెప్పి అనుకున్నాను తప్ప ఇప్పుడు నీ గురించి ఆలోచన చేయలేదు. రాజకీయంగా నేను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసాం. సరే, గెలుపోవటంలో అనేటువంటి ఉంటాయి. 2 సార్లు నీ మీద గెలిచాం, ఒకసారి ఓటమి పోలేదు. దాని గురించి ఆలోచన చేయడం లేదు. నీ బలం ఎంతో, నీ శక్తి ఎంతో తెలిసినటువంటి వాడిని నేను. నీ దగ్గర ఏముంది? నువ్వు ఊహా అనేటప్పుడు వాడు ఎవడన్నా జోబెట్ట 2 సార్లు కానీ తట్టేటంటే సప్పన పడిపోతుంది. నువ్వు వాడు కానీ ఎవడన్నా వచ్చినప్పుడు లే అన్నప్పుడు పైన కళ్ళు సైకి చేసి పైకి రాను అన్నానంటే దమ్ము అయిపోతుంది. తెల్ల జిల్లేడుని చూసి నాగుమమ్మడ్డట్టుగా డబ్బును చూసి కట్టను చూసి పడిపోయేటువంటి నువ్వు నీది ఒక బ్రతుకు, నువ్వు ఒక మనిషిలాగా మాట్లాడితే ఎట్లా? కానీ ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు జరిగినటువంటి దాని మీద ఎవరైనా చెప్పండి, అయ్యా నేను తీసుకోలేదు అనేటువంటి దాన్ని నువ్వు విచారణ చేస్తావా? నేను తీసుకున్నా, నేను అడిగినా మీరెంట సోషల్ మీడియాలో పెడతామని చెప్పి కేసులు పెట్టిస్తావా? ఒకటి. రెండోది ఏంది చెప్పా, ఇప్పుడు చెప్తున్నా డీసీ కూడా, ఎక్సైజ్ డీసీకి క్యాష్ కొట్టు, షాప్ పట్టు చెప్పా. దాని మీద ఒక కేసు పెట్టారు. నేను మొన్న పాపం పోలీసులకు చెప్పా, సోమిరెడ్డి అవినీతి పరుడు. సోమిరెడ్డి అవినీతి పరుడా కాదా అనుకుంటే మీరు నన్ను ప్రశ్నించడం కాదు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా అన్నాడు పాపం ఎస్ఐ గారు. సార్, మీరు ఇటువంటి విమర్శలు చేసినంత ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదంటే సోమిరెడ్డి లాంటి చీడ పురుగులను ఏరేయాలి. మీరు ఆ చీడ పురుగులను వేరాలి అంటే మీరు ఏసీబీ ఛార్జ్ చేయిస్తారా, సిఐడి ఛార్జ్ చేయిస్తారా, లేదు సిబిఐ ఛార్జ్ చేయిస్తారా? ఒక విచారణ జరిపించండి ఆయన మీద. జరిపించిన తర్వాత ఈ అవినీతి అక్రమాలు జరగలేదంటే మీరు నా మీద కేసు బుక్ చేయండి, నన్ను జైలుకి పంపించండి, ఇబ్బంది లేదు. జరిగాయి అని తేలితే, అందుకని ఇప్పుడు నా మీద సిబిఐ విచారణ జరిగింది. సోమిరెడ్డి మీద జరిగేటువంటి అక్రమాల మీద ఒక విచారణ జరిపించండి, సిబిఐ విచారణ. మీరైతే పాపం మమ్మల్ని కట్టడి చేస్తాడు, వీళ్ళని బెదిరిస్తాడు, వీళ్ళని రాయని. జరిపితే వాస్తవాలు బయట పెడితే సోమిరెడ్డి జైలుకి పోతాడో లేదో వాస్తవం తెలుసు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ పెట్టుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి పోలీసులు నన్ను ప్రశ్న అడిగితే నేను చెప్పాను, తప్పనిసరిగా చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి అవినీతి పరుల వల్ల అని చెప్పాను. కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడితే తప్పితే నీ ఉద్దేశం ఏంది? నా అవినీతికి ఎవరు అడ్డపడకూడదు, నా అవినీతిని ప్రశ్నించకూడదు, నా అవినీతిని ఎక్కడ సోషల్ మీడియాలో వేదికగా మీరు పంపించకూడదు అనేటువంటి ఆలోచన. నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడం. ఒకవేళ నీకు ఉపశమనం ఎన్ని రోజులు ఉంటుందంటే, మమ్మల్ని ఏదైనా జైలుకి పంపిస్తే జైల్లో నుంచి బయటకు వచ్చిన దాకా నీకు ఉపశమనం ఉంటుందంటే ఆ 2-3 రోజులే, లేదా ఒక వారం రోజులు ఉంటే వారం రోజులే. బయట ఉన్నన్ని రోజులు నిన్ను చీల్చి చెండాడతాం, నీ అవినీతిని ప్రశ్నిస్తాం తప్ప నీలాంటి అవినీతి పరుని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే, రాజకీయంగా అంపశయం మీదకి వచ్చేసావు. దాహం దాహం అంటున్నావు, పాపం ఎవడొచ్చి నీళ్ళు పోసినా తాగుతుండవు. కాబట్టి ఆ అంపశయం మీద ఉండేటువంటి నిన్ను నమ్మి పాపం ఈ అధికారులందరూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయిపోయింది, యుద్ధం ముగిసిపోలే, నీ చరిత్ర ముగిసిపోయింది రాజకీయంగా. నువ్వు అంపశయం మీదకి వచ్చే తప్ప యుద్ధం ఎట్ట ముగిసింది? యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం విచారణలు ఇవన్నీ కొనసాగుతాయి, ప్రభుత్వం ఉంటుంది. ప్రపంచం నీతో పాటు రేపు నువ్వు రాజకీయంగా అయిపోయిన సర్వేపల్లిలో ఉండేటువంటిదిగా నెల్లూరు జిల్లా రాజకీయ జీవితం అంతరించిపోదు, రాజకీయాలు అంతరించిపోవు, ఉంటాయి, జరగద్ది. అటువంటిప్పుడు ఈ అధికారులు అనేటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాలనేటువంటిది ఆలోచన చేయాలి. సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడిని అంటగాగితే అవినీతి పరుడితో ఎటువంటి ఇబ్బందులు పడాలనేటువంటిది అర్థం చేసుకోవాలా. కాబట్టి నేను మరలా ఈరోజు ఏదైతే దీని మీద జరిగిందో, ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగిందో, టెండర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి వర్క్స్ ఇంట్రెస్ట్ చేయండి. ఈరోజు ఆరాకొరగా 6 కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆ స్కెచ్కి మీరు వంతపాడకండి. పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి చేయించండి. లేదనుకుంటే ఇప్పుడు నీళ్లు వదిలేసాం, ఇప్పుడు పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు దొంగ బిల్లులు సహాయం చేయడానికి సహకరించకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు రేపు జైలుకు పోవడానికి, ఆ రోజు మీరు ఎంత ఇబ్బంది పడ్డా పోయినసారి మీరు వచ్చి నన్ను చాలా బతిమాయారు. ఏదో పొరపాటు చేసాం నీరు చెట్టులో, మేమేదో మాన్యువల్ రేట్ వేసి మిషన్లతో చేసిన డబ్బులు ఇచ్చాం, మీరు ఏదైనా చెప్తే మా కుటుంబాలు వీధిని పడతాయంటే విడిచిపెట్టాం. ఈసారి విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు, ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. సోమిరెడ్డిని ఎక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త చేసినటువంటి వాడిని సప్త సముద్రాల అవతల పట్టుకొస్తామని చెప్పి విదేశాల్లో ఉన్న పట్టుకొస్తాం. సోమిరెడ్డిని మంచం మీద ఉన్నా తీసుకొస్తాం, వీల్ చైర్లో ఉన్నా లాక్కొస్తాం, వదిలిపెట్టాం. కాబట్టి మీరు మీ ఉద్యోగాల భద్రతను గురించి ఆలోచన చెప్పండి తప్ప సోమిరెడ్డి లాంటి అవినీతి పనులతో అంటకాకుండా ఇప్పటికైనా ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు టెండర్లు ఓపెన్ చేయండి, కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ చేయండి. వాళ్ళ దగ్గర నీళ్లు ఆపిన వెంటనే పనులు చేయించి, మధ్యలో ఏదన్నా ఉంటే పాపం నీళ్లు రైతులు అవస్థలు పడుతున్నారు, రావటం లేదని అంతవరకు క్లియర్ చేయించి చివరి ఆయకట్ట వరకు ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన నీళ్లు ఇవ్వండి. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన పూడికి తీత పనులు చేపట్టి రైతులకు కానీ, రైతులను అడ్డుపెట్టి దోచుకునేటువంటి విధానానికి కానీ స్వస్తి పలికితే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.